మళ్ళీ మాకు లేరు కానీ ఒక పార్టీకి మీరు అంటారు కొంతమంది ఉన్నారు, ఇంకో పార్టీకి కొంతమంది ఉన్నారండి. ఆ గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్ లో కూడా రాశారండి. అలాగే పంచి ప్రభాకర్ ఒకటి ఉంటాడండి, పశువుల డాక్టర్, అమెరికాలో పచ్చి బూతులు మాట్లాడతాడు, ఇక్కడ మనం చెప్పలేను. అతను కూడా కారణాల్లో దీనికి రిలేటివ్ గా కొన్ని కారణాలు పెట్టాడు. ఆ వీడియోలు కూడా చూస్తే తెలుసు సాయి గారు. ఈవీఎంల గురించి మాట్లాడతారు వెంకటరెడ్డి గారు, ఇవన్నీ కరెక్ట్ కాదని మన డిబేట్ లో నేను చెప్పానట్టు. అంత సంతకాలన్నీ కూడా గుడ్ డే ఫ్రూటీల మీద ఆధారపడి ఉన్నాయి. అది మారినంత కాలం ఏం మాట్లాడుకోవడానికి మనం ఇక్కడ మాట్లాడడానికి అసలు వల్ల కాదు. ఈ శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు గదిలో నుంచి బయటికి కాగితం వెళ్ళి లోపు అక్కడ మీరు సంతకం పెట్టుంటే కనుక అవన్నీ ఆగే. మీలాంటి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలండి ఎవరికి. నేను చెప్పాను, వీళ్ళు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు. నేను ఒక వెంకటరెడ్డి గారు ఎక్కడ జరిగిందంటున్నారు, నేను కూడా ఆ వీడియో చూశాను. ఎవరు చేశారు ఏంటనేది క్లూ లేదు, ఏ పార్టీ చేశారని దానికి. అది కరెక్ట్ కాదు, అది నాకైతే తెలియదు. ఎందుకంటే అందులో పార్టీలకు ప్రస్తావన లేదు, కులాల ప్రస్తావన లేదు, ఏదో రెడ్ ఉంటే కొట్టేశారని ఆయన అంటున్నారు. కానీ ఈ వీడియో చోట ఉంటే రకరకాల ఒక చోట ఎక్కడో డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు మనకిచ్చారు, ఇది కరెక్టా మాట అని నేను అడిగాను సాయి గారు. వాళ్ళు ఆనాడు అలా చేశారు కాబట్టి ప్రజలు విసిగిపోయి మనకిచ్చారు, మనం కూడా అలా చేయాలా? కాదు. చట్టం ఉచిలో వాళ్ళకి ఇరికించి వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మనలోకి తెచ్చుకునేలా చేయాలి. కానీ చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా ఏంటి సాయి గారు? ఇవి కదండి మనం తేవాల్సిన సమాజంలో మార్పు. మనం కూడా ఇది టిట్ ఫర్ టాట్, వాళ్ళకి దెబ్బకు దెబ్బ అంటే ఇంకెప్పుడు మారుతుంది? మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎదురు చూసి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మార్చాలా? ఇంకా రాష్ట్రం మొత్తానికి ఇలాగే ఉంటుందా? ఇది కరెక్ట్ కాదనేది నా వెర్షన్ సాయి గారు. మనం సమాజంలో ఉన్నామంటే తప్పు చేస్తే చట్టం వచ్చిన అవుతుంది, ఈవేళ కాస్త రేపు పేషెన్స్ ఉండాలి. మీరు ఉన్నారండి, మనం ఇక్కడ చేసే పనులు ఎందుకంటే వాళ్ళ కోసమే కదండి. మీరు ఈ ఛానల్ పెట్టినా, పార్టీల తరపున మనం పోరాడినా, ప్రజలకి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే వాళ్ళ పనులు జరగకపోతే ప్రశ్నించడానికి వాళ్ళ వెనకాల వెళ్ళడానికే కదండి. అవుతుంది ఓ రోజు కాకపోతే ఓ రోజు. మార్పు కోసం కాదండి, మెయిన్ బేసిక్ పనుల కోసం వాళ్ళ వెనకాల మనం ఉండేది అనేది నా పాయింట్ సాయి గారు. మంచి పాయింట్. చెప్పండి. ఇప్పుడు నేనేదో తీసుకోవట్లేదు. మేము 2014 ఎన్నికల్లో మేము 67 సీట్లతో అపోజిషన్ లో మాకు 1.5% ఓటింగ్ తేడాతో వాళ్ళు గెలిచినప్పుడు ఎస్ మాకు అపోజిషన్ ఇచ్చారు బలమైనటువంటి, మేము ప్రజల కోసం పోరాడతాం. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని నమ్మి ఆయనకు అధికారం ఇచ్చారు. సో ఆ హామీలు అమలు పరచడం కోసం ఖచ్చితంగా పోరాడుతా ఉన్నాం. ఎక్కడ దాంట్లో వేరే వాట్స్ ఏం లేవు. ఇప్పుడు చెబుతున్న రామ్ కుమార్ గారు ఇప్పుడు పెట్టుకున్న పార్టీతో ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు అన్నాడు 2019లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి. మరి అదేనా తప్పండి? ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పూటకో మాట మాట్లాడతాడు. ఆయనకు చంద్రబాబు నాయుడుకి బుద్ధి జ్ఞానం లేదు. ఆయన అన్నదానికి నేను కూడా ఏకీభవిస్తాను. ఇంకొక వాడు వచ్చేటప్పటికి ఇందాక శాంతి ప్రసాద్ గారు మాకు లబ్ధిదారులు ఓట్లు వేసేస్తే మొత్తం వచ్చినాయి. 2014లో మేము అధికారంలో లేవు.